ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బంగాళదుంప అలాగే కొబ్బరిపాలు వేసుకుని చాలా రుచికరంగా కర్రీ రెడీ చేసుకుందాం. బంగాళదుంపలు నేను ముందుగా ఉడికించి ఉంచుకున్నాను. ఉడికించేటప్పుడు పసుపు వేసుకోండి. నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. అలాగే ఒక కొబ్బరికాయ 1/2 ముక్క తీసుకొని చక్కగా తురుముకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి ఇలా ఫిల్టర్ చేసుకుని మనం పాలు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కొబ్బరి పాలు చిక్కగా ఉన్నవి తీసుకోండి. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర పావు తీసుకొని కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయ కూడా ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. ఈ 2 వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఉప్పు పసుపు వేసుకొని చక్కగా గ్యాస్ మీడియంలో పెట్టి ఉల్లిపాయ కొంచెం బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ వేగితే మనకి కర్రీ కూడా రుచి బాగుంటుంది. మాడిపోకుండా చక్కగా వేపుకోండి. ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాం అనుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. నిలవ ఉన్నది వేయకండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచుకున్నాం కదా, మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడే కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి. అంటే ఇలా ఉడికించడం వల్ల కూర మంచి కలరు బాగుంటుంది. ఈ చిన్న టిప్పు పాటించండి. బంగాళదుంపలు ఉడికించిన తర్వాత చక్కగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని బంగాళదుంపలు వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కొబ్బరి పాలు ఉంచుకున్నాం కదా, ఈ కొబ్బరి పాలను వేసుకోవాలి. అంటే బంగాళదుంప ములిగే వరకు పాలు వేసుకోండి. పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మూత పెట్టుకుని గ్యాస్ మీడియంలో పెట్టి కూరని మనం ఉడికించుకోవాలి. నాకు ఉడకనాకి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా మనకి చూపిస్తాను మీకు. కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని మనం బౌల్లోకి తీసుకుందాం. వేడిగా మనం రైస్లో వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఈ కర్రీ. కొబ్బరి పాలు వేసుకొని తయారు చేయడం వల్ల కర్రీ మరింత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.